నమస్తే, వెల్కమ్ టు ఎడిటర్ అనాలిసిస్. ఎమ్మెల్యేలు ఖాళీ, ఎంపీలు జంపు. బెంగాల్ సరిహద్దుల్లో అసలు ఏం జరుగుతుంది? దిక్కు తోచని స్థితిలో మమత. బెంగాల్ సామ్రాజ్యం ముక్కలు ముక్కలు. అటు ఢిల్లీ, ఇటు కోల్కతా, చుట్టూ శత్రువులు. దీదీకి ఇక బంగ్లాదేశే దిక్క. మమత కోటను కూల్చిన ఆ ఒక్క తప్పు ఏంటి? బెంగాల్ కోట దీదీ ఆట ముగిసిందా? హిస్టారికల్ గ్లోబల్ థ్రిల్లర్లా ఇప్పుడు బెంగాల్ రాజకీయాలు మారుతాయి. మన ఊర్లో ఒక సామెత ఉంది, సమయం వచ్చినప్పుడు తాడే పావై కరుస్తుంది, కాలం కలిసి రానప్పుడు ఉన్న ఇల్లే కూలిపోతుంది అని. పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో ఒకప్పుడు తిరుగులేని మహారాణిలా వెలిగిన దీదీ మమతా బెనర్జీ పరిస్థితి ఇప్పుడు సరిగ్గా అలాగే తయారైంది. ఒకప్పుడు ఆ కన్నెర్ర చేస్తే ఢిల్లీ పీఠం వణికిపోయేది. అలాంటి దీదీకి ఇప్పుడు శంకరగిరి మాన్యాలు కనిపిస్తున్నాయి. ఒకవైపు సొంత పార్టీ ముక్కలు ముక్కలైపోతుంది, ఎమ్మెల్యేలు చేజారిపోయారు, ఎంపీలు గూడు దాటిపోతున్నారు. వీటన్నిటికీ మించి ఈ కథ వెనుక కేవలం లోకల్ రాజకీయాలే లేవు, ఇంటర్నేషనల్ జియో పాలిటిక్స్ కూడా ఉన్నాయి. అవును, దేశ సరిహద్దులు, బంగ్లాదేశ్ చొరబాట్లు, అంతర్జాతీయ భద్రత, వీటన్నిటి చుట్టూ ఇప్పుడు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఒక భారీ వ్యూహాన్ని పన్నింది. ఈ రాజకీయ చదరంగంలో మమతా బెనర్జీ ఒంటరి అయిపోయారా? ఆమెకు ఇక బంగ్లాదేశే దిక్క. అసలు బెంగాల్ కోటలో ఏం జరుగుతుంది అన్న విషయం దేశంలోనే కాదు, మన ఇరుగు పొరుగు ఉన్న దేశాల్లోనూ హాట్ టాపిక్గా నేడు మారింది. విషయం సులభంగా అర్థం చేసుకోవడానికి ఒక చిన్న ఉదాహరణ చెప్పుకుందాం. మన ఊర్లో ఒక పెద్ద ఆసామి ఉన్నాడు. ఆ ఊరి చెరువు, ఊరి సరిహద్దులు అన్నీ అతని మాట ప్రకారమే నడుస్తాయి. పక్క ఊరు నుంచి కొందరు దొంగతనంగా వచ్చి మన ఊరి పొలాల్లో చొరబడుతుంటే ఆ ఆసామి తన స్వార్థం కోసం పట్టించుకోకుండా వదిలేశారు. కానీ ఎప్పుడైతే కొత్త పంచాయతీ బోర్డు వచ్చి రూల్స్ కఠినం చేసిందో ఆ ఆసామి చుట్టూ ఉన్న వాళ్ళంతా అతన్ని వదిలేసి పారిపోవడం మొదలుపెట్టారు. ఇప్పుడు బెంగాల్లో జరుగుతున్నది కూడా ఇదే. పశ్చిమ బెంగాల్లో ఎప్పుడైతే బీజేపీ పట్టు సాధించిందో వరుసగా పరిణామాలు మారిపోతున్నాయి. ముఖ్యంగా దేశ భద్రత విషయంలో, అక్రమంగా సరిహద్దులు దాటి వస్తున్న బంగ్లాదేశీయుల విషయంలో కేంద్ర ప్రభుత్వం ఉక్కుపాదమే మోపింది. గతంలో జరిగిన అవినీతి అక్రమాలపై విచారణ సంస్థలు డేగకన్ను వేశాయి. దీంతో మమతా బెనర్జీ కట్టిన తృణమూల్ కాంగ్రెస్ సామ్రాజ్యం ఒక్కసారిగా పేక మేడలా కుప్ప కూలిపోతుంది. ఇక ప్రస్తుతం తృణమూల్ కాంగ్రెస్లో సంక్షోభం తారాస్థాయికి చేరింది. ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా 58 మంది ఎమ్మెల్యేలు మమతా బెనర్జీపై తిరుగుబాటు జెండా ఎగరవేశారు. అంతటితో ఆగితే అది కేవలం ఒక రాష్ట్ర గొడవ అయ్యేది. కానీ ఇప్పుడు భూకంపం ఢిల్లీ దాకా పాకింది. మమతా పార్టీకి చెందిన దాదాపు 20 మంది ఎంపీలు ఇప్పుడు బీజేపీలోకి వెళ్లేందుకు సిద్ధమయ్యారని టాక్ నడుస్తుంది. ఢిల్లీలోని పెద్ద పెద్ద నాయకులతో హై లెవెల్ చర్చలు కూడా సాగుతున్నట్లు సమాచారం లీకైంది. పార్లమెంట్లో మమతాకు ఉన్న 28 మంది లోక్సభ ఎంపీలు, 13 మంది రాజ్యసభ ఎంపీలు ముక్కలైతే ఇక ఢిల్లీలో ఆమె గొంతు నొక్కేయడం ఖాయం. ఒకప్పుడు సింహంలా గర్జించిన దీదీ ఇప్పుడు సొంత మనుషులే గోడ దూకుతుంటే ఏమీ చేయలేని స్థితిలో చూస్తూ ఉండిపోవాల్సి వస్తుంది. ఇంత పెద్ద సామ్రాజ్యం కూలిపోవడానికి అసలు కారణం ఏంటి? ఒక నాయకుడిని ప్రజలు నెత్తిన పెట్టుకున్నప్పుడు, ఆ ప్రజల ప్రాణాలకు రక్షణ లేనప్పుడు ఎంతటి వారైనా సరే కుర్చీ నుంచి కిందకు లాగేస్తారు. మమతా బెనర్జీ చేసిన ఆ ఒక్క తప్పు ఆమె పతనానికి ఎలా దారితీసింది? కోల్కతాలోని ఆర్జికర్ హాస్పిటల్లో ఆ రాత్రి జరిగిన ఘోరం బెంగాల్ రాజకీయాలను ఎలా మార్చేసిందో ఇక్కడ ఒక్కసారి గుర్తు చేసుకోవాలి. మమతా బెనర్జీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కోల్కతాలోని ఆర్జికర్ ఆసుపత్రిలో ఒక యువ వైద్య విద్యార్థినిపై జరిగిన అమానుష దారుణం యావత్ దేశాన్నే ఉలిక్కి పడేలా చేసింది. ఆ సమయంలో న్యాయం చేయాల్సిన ముఖ్యమంత్రి వ్యవస్థలను కాపాడే ప్రయత్నం చేశారనే ఆరోపణలు వచ్చాయి. ఆ రోజు మమతా వ్యవహరించిన తీరే ఆమె రాజకీయ జీవితాన్ని మలుపు తిప్పింది. ఇక ఆ ఘటనతో బెంగాల్లోని సామాన్య ప్రజలు, మహిళలు తీవ్రంగా రగిలిపోయారు. ఇటీవల బీజేపీ నేత సువేందు అధికారి నిర్వహించిన భారీ సమావేశానికి నాడు మమతా తీరును తప్పుపట్టిన వారంతా హాజరై తమ ఆవేదనను పంచుకున్నారు. ప్రజల్లో వచ్చిన ఈ ఆగ్రహాన్ని చూసే పార్టీలోని నాయకులు కూడా ఓడ మునగక ముందే దూకేయాలని డిసైడ్ అయిపోయారు. ఇప్పటికే మమతా పార్టీ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత పదవిని కూడా కోల్పోయింది. రెబల్ నాయకుడు రుతప్రత బెనర్జీ 58 మంది ఎమ్మెల్యేలతో కలిసి ప్రతిపక్ష నాయకుడిగా బాధ్యతలు స్వీకరించి మమతాకు సవాలు విసిరారు. ఇది చాలదన్నట్టు కోల్కతా నగరానికి గుండెకాయ లాంటి మేయర్ పదవికి హకీం రాజీనామా చేసేశారు. అది కూడా ముఖ్యమంత్రితో మాట్లాడిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నారని చెప్పడం విశేషం. మరోవైపు విధాననగర కార్పొరేషన్ మేయరు కృష్ణ చక్రవర్తి కూడా తన పదవికి రిజైన్ చేశారు. ఈమె సాదాసీదా నాయకురాలు కాదు. గత 16 ఏళ్లుగా ఆ కుర్చీలో ఉంటూ మమతా బెనర్జీకి అత్యంత సన్నిహితురాలిగా పేరు తెచ్చుకున్నారు. అలాంటి ఆవిడ కూడా నాపై ఎవరి ఒత్తిడి లేదు,
నేను సాదాసీదా కౌన్సిలర్గా ఉంటాను అంటూ తప్పుకోవడం చూస్తుంటే కోట లోపల ఎంత పెద్ద లీకేజ్ ఉందో ఇట్టే అర్థమవుతుంది. ఇక మమత కోట మాత్రమే కాదు, ఆమె ఇల్లు కూడా మొత్తం ముక్కలు ముక్కలు అవుతున్న వేళ రాజకీయ విశ్లేషకులు ఒకే మాట చెబుతున్నారు. సక్రమంగా పరిపాలన సాగించి దేశ భద్రత కాపాడి ఉంటే మమతాకు ఈ గతి పట్టేది కాదు అని. ఇక చట్ట వ్యతిరేకంగా బంగ్లాదేశ్ సరిహద్దుల నుంచి వచ్చే చొరబాటుదారులకు ఓట్ బ్యాంక్ రాజకీయాల కోసం వాడుకున్నారనే ఆరోపణలు నాడు వచ్చాయి. ఇప్పుడు సొంత దేశంలో సొంత రాష్ట్రంలో పట్టుకొలిపోయిన మమతాకు ఇక బంగ్లాదేశే దిక్క అనే రేంజ్లో విమర్శలు వస్తున్నాయి. ప్రజాస్వామ్యంలో ప్రజలను కాదని చట్టాలను కాదని చేసే రాజకీయం ఎంతో కాలం నిలబడదు అనడానికి బెంగాల్ పరిణామాలే నేడు నిదర్శనంగా కనిపిస్తున్నాయి. మరి ముక్కలవుతున్న ఈ బెంగాల్ కోటలో దీదీ ఆట నిజంగానే ముగిసిందా? క్లారిటీ రావాలంటే మరికొద్ది రోజులు వేచి చూడాల్సిందే. ఇది ఈనాటి ఎడిటర్ అనాలిసిస్. స్టే ట్యూన్డ్ టు 9 న్యూస్.